అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం కాకతీయ యూనివర్సిటీ పీజీ అంటే ఎంఏ ఏదైతే సెమిస్టర్ 2 పేపర్ 2 విక్టోరియన్ ఏజ్ గురించి అందులో యూనిట్ 1 ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సెమిస్టర్ 2కి సంబంధించి పేపర్ 1 అనేది మనం చూసాం. ఇప్పుడు మనం పేపర్ 2 చూస్తున్నాం. ఇందులో యూనిట్ 1లో విక్టోరియన్ కాంప్రమైజ్, ఇండస్ట్రియల్ రివల్యూషన్, సైన్స్ వర్సెస్ రిలీజియన్, విక్టోరియన్ కాంప్రమైజ్, డ్రామాటిక్ మోనోలాగ్, ఎలజీ, సోషల్ రియలిజం, ఆప్టిమిజం, పెసిమిజం, లిటరేచర్ అండ్ సొసైటీ, సెప్టిసిజం, విమెన్ ఇన్ ద 19th సెంచరీ ఇంగ్లాండ్ అనేవి మనం చూడబోతున్నాం. చూడండి, వీటికి సంబంధించిన టోటల్ సిలబస్ ఏదైతే ఉందో మీకు ఈ ప్లేలిస్ట్లో సెమ్ 2 సంబంధించి పేపర్ 2కి సంబంధించి టోటల్ మీకు ఈ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు చూసినట్లయితే చూడండి, యూలిసిస్ కానివ్వండి, వెదరింగ్ హైట్స్ కానివ్వండి, 2 సిటీస్, ఏ టేల్ ఆఫ్ 2 సిటీస్, ఇవన్నీ కూడా, అలానే మై లాస్ట్ డచెస్, డ్రీమ్ చిల్డ్రన్, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇందులో కనబడతాయి. దయచేసి గమనించండి. పేపర్ 2కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ అనేది మీకు ఐకార్డ్స్లో ఇక్కడ నుంచి మీకు వస్తూ ఉంటాయి ఐకార్డ్స్. అట్లానే ఎన్ స్క్రీన్స్ అంటే చివర్లో మీకు 5 సెకండ్లు ఉండగా ఇట్లా ఎన్ స్క్రీన్స్ వస్తే అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా మీరు ఈ వీడియో కింద లింక్ అని కనుక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం విక్టోరియన్ ఏజ్ చూస్తున్నాం. పేపర్ 2కి సంబంధించి సెమ్ 2 పేపర్ 2 యూనిట్ 1 విక్టోరియన్ కాంప్రమైజ్. అసలు విక్టోరియన్ ఏజ్ ఏంటంటే విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్ని పరిపాలించిన కాలమే విక్టోరియా ఏజ్ అన్నమాట. అయితే ఇందులో విక్టోరియన్ కాంప్రమైజ్ ఏంటి? విక్టోరియన్ కాంప్రమైజ్ అంటే ఏంటంటే వాజ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఓల్డ్ ట్రెడిషన్స్ అండ్ న్యూ ఐడియాస్ ఇన్ విక్టోరియన్ ఎరా 1837 అండ్ 1901. ఈ విక్టోరియన్ ఎరాకి ముందు ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగింది 1789లో. ఏదైతే జరిగిందో దాంతోపాటు ఇండస్ట్రియల్ రివల్యూషన్ కూడా జరుగుతుంది. అంటే ఒక రకంగా సోషల్ రివల్యూషన్ జరుగుతుంది, ఇంకో పక్కన మెషిన్ అనేది రావడం జరిగింది. అది విక్టోరియన్ ఎరాని చాలా కుదేలయ్యేటట్లు చేస్తుంది. ఓల్డ్ ట్రెడిషన్స్ ఒక పక్క ఉంటానే ఉంటాయి, న్యూ ఐడియాస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి మనం చెప్పుకుంటే కొన్ని కొత్త కొత్త సిద్ధాంతాలు సైన్స్కి సంబంధించి వచ్చి మనిషి అప్పుడు దాకా అనుకున్నటువంటి అనేక పునాదులను కదిలించడం మొదలుపెడుతుంది. పీపుల్ వాంటెడ్ ప్రోగ్రెస్ బట్ దే ఆల్సో వాల్యూడ్ మొరాలిటీ అండ్ రిలీజియన్. మనుషులు ముందుకెళ్ళాలనుకుంటున్నారు, కానీ వాళ్ళని ఒక రకంగా కట్టేస్తుంది ఏంటంటే కొన్ని చర్చి ఇట్లాంటివి ఏవైతే బైబిల్కి సంబంధించి వీళ్ళు అప్పుడు దాకా కంట్రోల్ చేస్తున్నారో అవన్నీ కూడా మనిషిని ఏంటంటే ముందుకు వెళ్ళలేకుండా చేసాయి. అంటే కొద్దిగా మొరాలిటీ, రిలీజియను ఇదేంటంటే ఏకపక్షంగా రోమ్ ఏం చేసిందంటే అక్కడే పెద్ద చర్చ్ ఉంది, ఆ చర్చ్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది మనిషి జీవితాన్ని. దాని నుంచి విడుదల అవ్వాలనుకుంటున్నారు, యాజ్ వెల్ యాజ్ మోరల్గా ఉండాలనుకుంటున్నారు. సైన్స్ అండ్ ఇండస్ట్రీ గ్రూ బట్ సొసైటీ స్టిల్ ఫాలో స్ట్రిక్ట్ సోషల్ రూల్స్. కాబట్టి సైన్స్ ఒక పక్కనేమో చాలా యథేచ్ఛగా సిద్ధాంతాలను ప్రతిపాదించుకుంటూ అసలు చెప్పినవి చాలా మనిషి అప్పుడు దాకా ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఉదాహరణకి చెప్పాలంటే భూమి గుండ్రంగా ఉంది, అక్కడ జనరల్గా ఫ్లాట్ ఎర్త్ సొసైటీ వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే భూమి చదరంగా ఉంది, ఎట్లా ఉంది, ప్లేట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఎవరైనా కానీ ఎడ్జ్కి పోతే ఏమవుతారు, కింద పడిపోతారు. అట్లాంటివి ఉండేవి. ఫ్లాట్ ఎర్త్ సొసైటీ వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎప్పుడైతే అమెరికా వాళ్ళు అంతరిక్షం నుంచి ఫోటోలు తీశారో అప్పుడు దాకా వీళ్ళు ఆ సొసైటీ వాళ్ళు ఇంకా ఉనికిని చాటుకుంటానే ఉన్నారు. రైటర్స్ లైక్ చార్ల్స్ డికెన్స్ ఏ టేల్ ఆఫ్ 2 సిటీస్ షోడ్ హౌ పీపుల్ స్ట్రగుల్ బిట్వీన్ దీస్ ఐడియాస్. తన టేల్ ఆఫ్ 2 సిటీస్లో ఒక పక్క సైన్స్ దూసుకు వెళ్తూ ఉంటుంది, ఇంకో పక్క మోరల్గా కూడా ఉంది, బాధ్యత ఉంది, మోరల్స్ ఇవన్నీ ఉన్నాయి, వాటి పక్షాన వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక డైలమా, ఎట్లా మనిషి సతమతమవుతున్నాడు. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్స్ ఇన్ మెమరీ ఎక్స్ప్రెసెస్ డౌట్ అండ్ ఫెయిత్ టుగెదర్. డౌట్, ఫెయిత్ ఈ రెండు కూడా చూపిస్తాడు ఇందులో ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్స్ మెమోరియంలో.
మెనీ విక్టోరియన్స్ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ బట్ ఆల్సో సా పావర్టీ అండ్ సఫరింగ్. వీళ్ళు ఎప్పుడైతే విక్టోరియా ఎరాలో ఉన్నటువంటి మనుషులు ఇండస్ట్రియల్ రివల్యూషన్ని చూశారు, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేటటువంటి ఫ్రెంచ్ రివల్యూషన్ని చూశారు, ఇండస్ట్రియల్ రివల్యూషన్ని చూశారు. కాబట్టి వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా అదే భావనలో ఉన్నాం. కానీ వీళ్ళు విక్టోరియన్ ఎరా వాళ్ళు పావర్టీ అండ్ సఫరింగ్లో మగ్గారు. కారణం ఏంటి? ఏదైతే వీళ్ళు నమ్మారో ఇండస్ట్రియల్ రివల్యూషన్లో అదే దేనికి కారణమైందంటే మురికి వాడలు అనేవి పెరగడానికి కారణమైంది. దుమ్ము, ధూళి, పొగ ఇవన్నీ పెరగడానికి కారణమైంది. వీళ్ళు అనారోగ్యం పాలయ్యారు. ఇంకా పేదరికంలో మగ్గారే తప్ప వీళ్ళల్లో పెద్దగా పరిణతి అనేది లేదు. దిస్ బ్యాలెన్స్ షేప్డ్ విక్టోరియన్ లిటరేచర్ వేర్ ఆథర్స్ ఎక్స్ప్లోర్డ్ బోత్ బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ చేంజ్. ఏదైతే సోషల్ చేంజ్ జరుగుతుందో, ఏదైతే మనం చూసాం, ఇది ఫ్రెంచ్ రివల్యూషన్ స్టార్టింగ్లో దీని అందరూ కూడా గొప్ప సోషల్ రివల్యూషన్గా పేర్కొన్నారు. ఇంగ్లాండ్లో అయితే డెమోక్రసీ ఉంది, ఫ్రాన్స్లో లేదు. అయితే ఎప్పుడైతే గిలటిన్ పద్ధతిలో తలలు లేపడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో, తలలు ఖండించేశారో దాంతో తేడాలు వచ్చేసినాయి. వీళ్ళు కూడా ఏంది ఎటో వెళ్ళిపోతుందనే సంగతి అర్థమైంది. ఇండస్ట్రియల్ రివల్యూషన్, పారిశ్రామిక విప్లవం. ఏంటి పారిశ్రామిక విప్లవం అంటే వీల్ ఏదైతే ఉందో చక్రం, అది ఇంకో వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎట్లా? స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నారు. దాంతో ఈ చక్రం అనేది వేగంగా తిరగడం మొదలుపెట్టింది. వేగంగా తిరగడం మొదలుపెట్టినప్పుడు అనేక యంత్రాలు కూడా వేగంగా ఎరగడం స్టార్ట్ అయినాయి. ఏదైనా కానీ యంత్రం మీద తయారు చేసేయచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు కూడా మనం చూస్తే మెషిన్ మీదే అన్ని, షూస్ కాని నుంచి ప్రతిదీ. ద ఇండస్ట్రియల్ రివల్యూషన్ చేంజ్ హౌ పీపుల్ లివ్డ్ అండ్ వర్క్డ్. ఎలా బ్రతికారో అండ్ ఎలా పనిచేశారో మొత్తాన్ని మార్చేసింది. మెషిన్స్ రీప్లేస్డ్ హ్యాండ్మేడ్ గూడ్స్ లీడింగ్ టు ఫాస్టర్ ప్రొడక్షన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఎవరైతే షూస్ తయారు చేస్తున్నారో ఆ షూస్ తయారు చేసే వ్యక్తి చేతులతో చేసేవాడు, కానీ ఇప్పుడు మెషిన్ మేడ్. దీంతో వాళ్ళ పొట్టకూటి కోసం పనిచేసే విధానం అనేది హ్యాండ్ మేడ్ అనేది పోయింది. వాళ్ళు వీధిని పడ్డారు. సిటీస్ గ్రూ యాజ్ పీపుల్ మూవ్ ఫ్రమ్ విలేజెస్ ఫర్ ఫ్యాక్టరీ జాబ్స్. దీంతో పల్లెటూరులో ఏదో చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఏం చేశాడు? అతనికి తెలిసింది చెప్పుల గురించే. కాబట్టి సిటీకి వెళ్ళి ఏదైతే మెషిన్ తయారు చేస్తుందో ఆ ఫ్యాక్టరీ జాబ్స్లో స్థిరపడడానికి లేదా ఆ ఫ్యాక్టరీ జాబ్ చేసుకోవడానికి వెళ్ళాడు. హౌఎవర్ వర్కింగ్ కండిషన్స్ వర్ హార్ష్, లాంగ్ అవర్స్, చైల్డ్ లేబర్ అండ్ పొల్యూషన్ బికేమ్ మేజర్ ప్రాబ్లమ్స్. మనం ముందు చెప్పుకున్నట్టు ఇది ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చి చక్రం వేగంగా తిరగడం లేదా మెషిన్స్ పనిచేయడం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ టైం పనిచేయాల్సి వచ్చింది. తాను సొంతగా చేసుకునేటప్పుడు తన ఇష్టం, అలసిపోతే పని చేసుకునేవాడు. కానీ ఇక్కడ అట్లా కాదు, లాంగ్ అవర్స్ పని చేయాలి, చైల్డ్ లేబర్ ఉంది, పిల్లలతో పని చేయించుకోవడం ఉంది. ఎవరైతే అనాథలు ఉన్నారో, ఎవరైతే వదిలేశారో వాళ్ళ చేత చాలా చైల్డ్ లేబర్ చేయించుకోవడం. పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది, దుమ్ము ధూళి ఇవన్నీ కూడా. దీంతో వీళ్ళ ఆరోగ్యాలు చెడిపోవడం మొదలుపెట్టినాయి. దాంతో పేదరికంలో నిండిపోయారు. రైటర్స్ లైక్ చార్లెస్ డికెన్స్, ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్. ఈ చార్లెస్ డికెన్స్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇతని ఫాదర్ అప్పు తీసుకొని తీర్చడు, దాంతో జైల్లో వేస్తాడు. చార్లెస్ డికెన్స్ కూడా జైల్లోనే పెరుగుతాడు వాళ్ళ తండ్రితో పాటు. అట్లాంటి పరిస్థితులు. థామస్ హార్డీ ద రిటర్న్ ఆఫ్ నేటిన్ రోట్ అబౌట్ ది స్ట్రగుల్స్. ఈ స్ట్రగుల్స్ అన్ని కూడా వీటిలో చూపించారనమాట. ద రెవల్యూషన్ ఆల్సో వైడెన్ ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. రిచ్ బికేమ్ రిచర్, పూర్ బికేమ్ పూరర్. రిచ్ ఏమో ఏదైతే ఇండస్ట్రియల్ రివల్యూషన్ని అందుకున్నాడో, పరిశ్రమను స్థాపించాడో ముందుకెళ్ళిపోయాడు. పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ సొంత చేతి వృత్తులను వదిలేసుకొని ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఇంకా పేదవాళ్ళు అయిపోయారు. వైల్ సమ్స్ ఆఫ్ ప్రోగ్రెస్, అదర్ సఫర్డ్ అండర్ అన్ఫేర్ కండిషన్స్. కొందరు ఎదిగారు ఎట్లా? ఇండస్ట్రియల్ రివల్యూషన్ కారణంగా, ఫ్యాక్టరీలు పెట్టుకోవడం కారణంగా. వీళ్ళు ఎందుకు చిక్కిపోయారు? ఫ్యాక్టరీలో పనిచేయడం కారణంగా. విక్టోరియన్ లిటరేచర్ హైలైటెడ్ బోత్ ద అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ దిస్ న్యూ ఇండస్ట్రియల్ వరల్డ్. ఈ విక్టోరియన్ ఎరా ఈ కొత్త పారిశ్రామికీకరణ చూసింది. అన్నిటికీ ఏదైనా సరే మెషిన్తో చేసేవి మన్నికతో ఉన్నాయి అనేసి పేరు రావడం, మెషిన్ దాని మీదే ప్రతిదీ వర్క్ అవడం. సైన్స్ వర్సెస్ రిలీజియన్. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం విక్టోరియన్ ఎరాలో ఏంటంటే మనుష్యులు సైకలాజికల్గా కన్ఫ్యూజన్లో పడిపోయారు. డ్యూరింగ్ ద విక్టోరియన్ ఏజ్ సైన్స్ అండ్ రిలీజియన్ క్లాష్డ్. ఎప్పుడు జరగని పెద్ద యుద్ధం విక్టోరియన్ ఎరాలోని, విక్టోరియా కాలంలోనే ఏం జరిగింది అంటే సైన్స్ రిలీజియన్ కొట్లాడుకోవడం మొదలుపెట్టింది.
చార్లెస్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఇవల్యూషన్ క్వశ్చన్ ద బిబ్లికల్ ఐడియా ఆఫ్ క్రియేషన్. బైబిల్ ఐడియా ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని సృష్టించాడు. ఆ మగ వ్యక్తిలో నుండి ఆడావుని తీశాడు. దిస్ ఈజ్ అ క్రియేషన్. అయితే చార్లెస్ డార్విన్ వచ్చి ఏం చేశాడు? ఏం ప్రతిపాదించాడంటే మనిషి కోతిలో నుంచి వచ్చాడని చెప్పేశాడు. దీంతో ఎవరైతే బైబిల్‌కి వ్యతిరేకంగా ఉండి వాళ్ళ ఇష్టానుసారం బతుకుతూ ఏదైతే బైబిల్ పరిభాషలో పాపాలు చేసుకుంటూ పోతున్నారో వాళ్ళందరికి కూడా ఈ కోతి నుండి పుట్టినటువంటి థియరీ బాగా నచ్చేసింది. దాన్ని పాపులరైజ్ బాగా చేశారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదది. బైబిల్ అనే వ్యతిరేకులు చాలా ఉన్నారు. బైబిల్ క్రైస్తవ సమాజాలు ఎన్నున్నాయో అంతకు మించినటువంటి క్రైస్తవ వ్యతిరేక సమాజాలు చాలా ఉన్నాయి. దీన్ని బాగా పాపులర్ చేసినాయి. ఎంత పాపులర్ చేసినాయి అంటే కింది స్థాయి పర్సన్ ఎవరైతే సాధారణ జీవితం జీవించేటటువంటి వ్యక్తికి కూడా సైన్స్ వర్సెస్ రిలీజియన్ అనేది మనసులో గూడు కట్టుకుపోయింది. మెనీ పీపుల్ స్ట్రగుల్ టు చూస్ బిట్వీన్ ఫెయిత్ అండ్ సైంటిఫిక్ థియరీస్. ఇప్పుడు దాకా నమ్ముతున్నటువంటి బైబిల్ని దాన్నే ప్రాణం అనుకొని దాని పట్లే ఇతరులకు మంచి చేయాలి, నలుగురిని ప్రేమించాలి, అంటే నీ పొరుగువాడిని ప్రేమించాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఇదా? లేకపోతే కోతి నుంచి పుట్టాడు ఎడిపోతాడో తెలియదు అన్నప్పుడు ఇంద్రియ ఇచ్చలు ఎట్లా కావాలంటే అట్లా బతకొచ్చు అనేటటువంటి థాట్ ప్రాసెస్. ఈ రెండిటి మధ్య నలిగిపోయాడు మనిషి. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్స్ ఇన్ మెమోరియల్ రిఫ్లెక్ట్స్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్లో కూడా దీన్ని టచ్ ఉంటుంది, సైన్స్ వర్సెస్ రిలీజియన్ అనేది. వేర్ ఈ క్వశ్చన్స్ ఫెయిత్ బట్ ఆల్సో ఫైండ్స్ హోప్. అసలు విశ్వాసాన్ని ఒకసారిగా పునాదులే కలిగించేశాడు చార్లెస్ డార్విన్ తన థియరీ ఆఫ్ ఇవాల్యూషన్. ఏదైతే పరిణామ క్రమం ఉందో కోతి నుంచి మనిషి రావడం అనేది. సమ్ విక్టోరియన్స్ ఫుల్లీ ఎంబ్రేస్ సైన్స్. కొంతమంది విక్టోరియన్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వెరీ రిచ్ అండ్ ఎవరైతే ప్రభుత్వాధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా థియరీ ఆఫ్ ఇవల్యూషన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. వైల్ అదర్స్ ఫియర్ లూజింగ్ రిలీజియస్ బిలీఫ్స్. అసలు ఇట్లా అయితే టోటల్గా మతమే ఉండదు ఇక. లిటరేచర్ షోడ్ ది స్ట్రగుల్. సమ్ బుక్స్ డిఫెండెడ్ ట్రెడిషనల్ వాల్యూస్ వైల్ అదర్ ఎక్స్ప్లోర్ న్యూ ఐడియాస్. కొంతమంది ఏమో కొత్త ఐడియాస్ కోసం వెతికితే ఇంకొంతమంది పాతదాన్ని సమర్థించారు. ఏదైనా మనిషిగా ఉండడం అనేది తప్పేం కాదు కదా. దిస్ డిబేట్ లెడ్ టు డిస్కషన్ ఆన్ మొరాలిటీ, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రోగ్రెస్. నైతిక విలువలు. అసలు ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో దాని మీద క్వశ్చన్ అయినప్పుడు ఇక నైతిక విలువలు ఇవన్నీ కూడా అనవసరం. హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ మనిషి జీవితం అండ్ ఎలా ప్రోగ్రెస్ అంటే ముందుకు వెళ్ళడం. విక్టోరియన్ థింకింగ్ అందుకే చాలా ప్రామాణికమైంది. చాలా కన్ఫ్యూజన్ పీపుల్ అనమాట వాళ్ళంతా. అండ్ లిటరేచర్ ఇన్ టైమ్ ఆఫ్ ర్యాపిడ్ చేంజ్ అండ్ డిస్కవరీ. చాలా చాలా వేగంగా మారుతున్న క్రమం అనమాట. ఒక పక్కన పారిశ్రామిక విప్లవం, ఇంకో పక్కన సాంఘిక విప్లవం, ఇంకో పక్కన మతపర విప్లవం. టోటల్గా డెవాస్టేషన్ పీరియడ్ అనమాట విక్టోరియన్ ఏజ్ అనేది. అంటే మనిషి ఎదిగితే గొప్పగా ఎదగలడు, లేదా ఈ కన్ఫ్యూజన్లో మొత్తం తగలబడిపోతాడు. ఎందుకంటే ఓ వ్యక్తి చేతి వృత్తి చేసుకుంటున్నాడు, అంటే చెప్పులు కుట్టుకుంటున్నాడు అనుకుందాం. ఆ చెప్పులు కుట్టుకుంటున్నటువంటి వ్యక్తి మెషిన్ వైపు వెళ్ళకపోతే అభివృద్ధి లేదు. అట్లా తయారైంది. అట్లానే ఈ విధంగా టోటల్ డ్రాస్టిక్ చేంజెస్ అనేది విక్టోరియన్ ఎరాలో జరిగింది. తర్వాత డ్రామాటిక్ మోనోలాగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ పోయం వేర్ స్పీకర్ రివీల్స్ దేర్ థాట్స్ టు ఏ సైలెంట్ లిజనర్. ఇక్కడ డ్రామాటిక్ మోనోలాగ్ చూసామనుకోండి, ఉదాహరణకి రాబర్ట్ బ్రౌనింగ్ పోయం ఉంది, మై లాస్ట్ డచెస్ అని. ఇందులో ఒక వ్యక్తి ఉంటాడు, డ్యూక్ ఉంటాడు. ఒక వ్యక్తి వస్తాడు, సంబంధం తీసుకొని వస్తాడు. అసలు అతను ఎవరో తెలియదు, మొత్తానికి తెలిసినా తెలియకపోయినా అతను సైలెంట్గా ఉంటాడు. ఇతను డ్యూక్ మాత్రం ఎట్లా చెప్తుంటాడంటే టోటల్ మొత్తం చెప్పేస్తాడు. డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నట్టే కథ మొత్తం చెప్పేస్తాడు. ఏం జరిగింది, ఎలాంటి భార్య కావాలి, ఎందుకు అంతకుముందు భార్య అనేది లేదు, చనిపోయింది, లేదా చంపబడింది, లేదా వదిలేయబడింది, ఎందుకనేది క్లియర్గా చెప్పేస్తాడు అనమాట. ఈ డ్రామాటిక్ మోనోలాగ్ అనేది ఏంటంటే సింగిల్ పర్సనే మాట్లాడతాడు మనకు విషయాలు అర్థం కావడానికి. ఇట్ హెల్ప్స్ రీడర్ అండర్స్టాండ్ ద క్యారెక్టర్స్ ఎమోషన్ అండ్ పర్సనాలిటీ. ఈ డ్రామాటిక్ మోనోలాగ్ అనేది ఏం చేస్తుంది అంటే మాట్లాడుతున్న వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, అతని ఎమోషన్స్ని తెలియజేస్తుంది. రాబర్ట్ బ్రౌనింగ్ వాజ్ ఫేమస్ ఫర్ దిస్ టైప్.
రాబర్ట్ బ్రౌనింగ్ చాలా చాలా ఫేమస్ అండి. అతను 'మై లాస్ట్ డచెస్' రాశాడు. అండ్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ డ్యూక్ హూ మే హ్యావ్ కిల్డ్ హిస్ వైఫ్ ఔట్ ఆఫ్ జెలసీ. జస్ట్ ఏం లేదు, ఏది ఇచ్చినా గానీ నార్మల్‌గా ఉంటుంది. ఆఖరికి ఓ పనోడు పూలు ఇచ్చినా ఎంత సంతోషపడుతుందో, ఈ డ్యూక్ వజ్రాల హారం ఇచ్చినా అంతే సంతోషపడిద్ది. దాంతో ఎందుకు ఇలాంటిది అనుకున్నాడు, తప్పిచ్చేశాడు. ఆండ్రియా డెల్ సర్తో షోస్ ఎ పెయింటర్ టాకింగ్ అబౌట్ హిస్ ఫెయిలియర్స్. ఫ్రా లిప్పి ఫీచర్స్ ఎ మాంక్ డిస్కసింగ్ ఆర్ట్ అండ్ మొరాలిటీ. ఆండ్రియా డెల్ సర్తో ఉంది. ఈ ఏవైతే ప్రేమించే అమ్మాయి వెళ్ళిపోతా ఉంటుంది. మనకు కథ చెప్తూ ఉంటాడు కూర్చొని. నేను ఆపలేను, వెళ్ళిపోతుంది, గ్యారెంటీగా వెళ్ళిపోయిద్ది, వెళ్ళిపోక ఉండదు, చివరి ప్రయత్నం నేను చేస్తా అని మనతోనే డైరెక్ట్గా మాట్లాడతాను. దీన్నే డ్రామాటిక్ మోనోలాగ్ ఒక్కళ్ళే మాట్లాడతారు. అది దాంట్లో చాలా డ్రామాటిక్ ఈవెంట్స్ ఉంటాయి ఆ ఒక్కడే మాట్లాడిన. దీస్ పోయిమ్స్ రివీల్ డీప్ ఎమోషన్స్ లైక్ ప్రైడ్, గర్వం, రిగ్రెట్, పశ్చాత్తాపం, అంబిషన్, సాధించాలనే తపన ఉంటాయి. డ్రామాటిక్ మోనోలాగ్స్ మేక్ రీడర్స్ ఫీల్ లైక్ దే ఆర్ లిజనింగ్ టు ఎ రియల్ పర్సన్స్ థాట్. మనమే డైరెక్ట్గా అతని ఆలోచనలు వింటున్నట్టుంటుంది, మనతోనే మాట్లాడినట్టుంటుంది డ్రామాటిక్ మోనోలాగ్. ఎలిజీ అంటే చనిపోయినప్పుడు, బాధతో ఉన్నప్పుడు పాడేటటువంటి పాటలు లాంటివే ఎలిజీ, మృత్యు గీతాలు అంటారు వీటిని. అండ్ ఎలిజీ ఈజ్ ఎ పోయం దట్ ఎక్స్ప్రెస్ సాడ్నెస్. బాధని తెలియజేయడానికి రాసేటటువంటి పోయమ్స్. యూజువల్లీ అబౌట్ సమ్వన్ హూ హ్యాస్ డైడ్. చనిపోయినప్పుడు. ఎలిజీ అంటే మృత్యు గీతాలు అనమాట. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ గ్రీఫ్, మెమరీస్ అండ్ సమ్టైమ్స్ హోప్. ఇక మృత్యు గీతాలు దేంతో కూడి ఉంటాయి? బాధ, అతనితో లేదా ఆమెతో గడిపినటువంటి జ్ఞాపకాలు, మరలా కలుస్తామనేటటువంటి ఆశ. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్స్ ఇన్ మెమరీ ఇస్ ఎ ఫేమస్ ఎలిజీ రిటర్న్ ఆఫ్టర్ హిస్ ఫ్రెండ్స్ డెత్. ఇక ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ఎవరైతే ఉన్నారో ఇన్ మెమోరియం రాశాడు, జ్ఞాపకార్థం అని. ఎవరి జ్ఞాపకార్థం? ఫ్రెండ్ జ్ఞాపకార్థం రాయడం అయితే జరిగింది. ఇన్ పోయం టెన్నిసన్ మూవ్స్ ఫ్రమ్ డీప్ సారో టు ఫైండింగ్ పీస్. చాలా అమితమైన బాధ ఏదైతే ఉందో దాని నుంచి శాంతికి, అంటే మనసు ప్రశాంతత కోసం అతను మాట్లాడడం జరిగేది. ఎలిజీస్ ఆఫెన్ క్వశ్చన్ లైఫ్ అండ్ ఫేట్. జీవితం గురించి, కర్మ, విధి గురించి, ఎక్స్ప్లోరింగ్ ఎమోషన్స్ లైక్ లవ్, ప్రేమ, పశ్చాత్తాపం, యాక్సెప్టెన్స్ అంటే చివరికి చనిపోయాడు, అంగీకరించాల్సిందే. అంగీకరించకుండా మనం ఏం చేయలేం. విక్టోరియన్ పోయట్స్ యూజ్డ్ ఎలిజీస్ టు ఎక్స్ప్రెస్ పర్సనల్ లాసెస్ అండ్ లార్జర్ థీమ్స్ లైక్ ఫెయిత్ అండ్ డౌట్. విక్టోరియన్ పోయట్స్ కూడా ఏంటంటే ఏం చేశారంటే ఈ ఎలిజీస్ని ఉపయోగించారు. పర్సనల్ లాస్ ఏదైతే ఉందో దాని గురించి తెలియజేయడానికి, ఫెయిత్, డౌట్ వాటి మీద కూడా. దీస్ పోయమ్స్ హెల్ప్ రీడర్స్ అండర్స్టాండ్ గ్రీఫ్ అండ్ హీలింగ్, షోయింగ్ దట్ సాడ్నెస్ కెన్ లీడ్ టు విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్. ఈ ఎలిజీస్ ఏవైతే ఉన్నాయో మృత్యు గీతాలు, జనరల్గా ఏం జరుగుతుంది? బాధేస్తుంది. అయితే తర్వాత ఏం జరుగుతుంది? దాని నుంచి బయటపడడం జరుగుతుంది. ఆ తర్వాత మనిషి మామూలుగా ఉండడండి, చాలా జ్ఞానంతో, చాలా బలంతో ఉంటాడు. తర్వాత సోషల్ రియలిజం. ఈ థీమ్ అనేది యాక్చువల్గా మనకి విక్టోరియన్ ఎరాలో జనాలు చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? మనం ముందే చెప్పుకున్నాం. రిలీజియస్గా ఒక రివోల్ట్ ఉంది, సోషల్గా ఒక రివోల్ట్ ఉంది, అండ్ ఫైనాన్షియల్గా రివోల్ట్ ఉంది. ప్రతిదీ కూడా, ప్రతి రంగంలో కూడా మనిషి ప్రశాంతంగా ఎక్కడా లేడు. రాజకీయంగా తిరుగుబాట్లు ఉన్నాయి, ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతూ ఉంది. అండ్ తర్వాత రిలీజియస్ రివోల్ట్ ఉంది మనిషిలో. ఎలా? చార్లెస్ డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం అనేది ఏం చేస్తుంది? మత పునాదుల్నే పెకిలించి పడేస్తుంది. అసలు ఒక పక్క చూస్తే ఫైనాన్షియల్గా ఏంటంటే అన్నిటికీ మెషిన్స్ వచ్చున్నాయి. బాగా డబ్బు ఎవరి దగ్గర ఉందో వాడే ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు, రన్ చేసుకుంటాడు. చేతి వృత్తులు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళంతా అయిపోయింది పని వాళ్ళది. అలా ప్రతిదీ కూడా జరుగుతుండేసరికి స్ట్రగుల్స్ ఎక్కువైపోయినాయి సాధారణ జనానికి. పూర్ వర్కింగ్ క్లాస్ ప్రాబ్లమ్స్ అయితే ఇక వర్ణనాతీతం. విక్టోరియన్ రైటర్స్ వాంటెడ్ టు షో సొసైటీస్ ప్రాబ్లమ్స్ అండ్ అన్ఫేర్ ట్రీట్మెంట్ ఆఫ్ పీపుల్. ఈ అన్ఫేర్ ట్రీట్మెంట్, రిచ్ బికేమ్ రిచర్. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎవరైతే అందుకున్నారో వాళ్ళందరూ ఏం జరిగింది? టోటల్గా ఇండియన్ చేతి వృత్తులు మొత్తాన్ని నాశనం చేసి పడేశారు. అక్కడ నుంచి మెషిన్ ప్రిపేర్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేశారు. ఎన్ని బాధలు మనం పడ్డాం, అంతకు మించి అక్కడ కూడా లోకల్స్ పడ్డారు. చార్లెస్ డికెన్స్, ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్, రోట్ అబౌట్ పావర్టీ, ఇంజస్టిస్ అండ్ స్ట్రగుల్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్.
ఈ చార్లెస్ డికెన్స్ టేల్ ఆఫ్ టూ సిటీస్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, సోషల్ రివోల్ట్ జరుగుతుంది. సాంఘికంగా మనుషులు ఫ్రెంచ్ విప్లవంలోకి వెళ్ళారు. లిబర్టీ కావాలి, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది కావాలి. ఎవరి నుంచి, రాజుల నుంచి వాళ్ళ కింద ఉండేటటువంటి భూస్వాములు పీల్చి పిప్పి చేశారు. మనుషుల్ని చంపేసేవాళ్ళు, జోక్గా చంపేవాళ్ళు, జోక్గా. ఇప్పుడు మూడొచ్చింది చంపాలనుకుంటే చంపేసేవాళ్ళు అంతే. ఇంకా పెద్ద ఏం ఉండదు, ఇక చంపాలి అనుకున్నాం కాబట్టి చంపేసాం అంతే. అట్లా ఉండేది. ఈ స్టోరీస్ హైలైటెడ్ సోషల్ ఇష్యూస్ లైక్ చైల్డ్ లేబర్, క్రైమ్ అండ్ క్లాస్ డిఫరెన్సెస్. కాబట్టి ఎవరైతే చార్లెస్ డికెన్స్ ఉన్నారో అతను ఏంటంటే చైల్డ్ లేబరు, క్రైము, క్లాస్ డిఫరెన్సెస్ మెయిన్. క్లాస్ డిఫరెన్సెసే కదా మరి, రిచ్ పూర్. థామస్ హార్డీ ద రిటర్న్ ఆఫ్ నేటివ్ ఆల్సో షోడ్ హౌ ఫేట్ అండ్ సొసైటీ కంట్రోల్ పీపుల్స్ లైఫ్స్. కాబట్టి మనిషి ఎదగాలనుకున్నంత మాత్రాన ఎదగలేకపోతున్నాడు. ఒక విధి ఉంటుంది, ఆ విధి ఆడే వింత నాటకంలో మనిషి బలైపోతున్నాడు. సోషల్ రియలిజం హెల్ప్డ్ రీడర్స్ అండర్స్టాండ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎంకరేజ్ చేంజెస్ ఇన్ లాస్ సొసైటీ టు ఇంప్రూవ్ పీపుల్స్ లైఫ్. ప్రజలు చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్లోనే ఉన్నాయి, ఫ్రాన్స్లోనే టేల్ ఆఫ్ టూ సిటీస్లో ఫ్రాన్స్లో జస్ట్ భూస్వాములు కోరుకుంటే కుటుంబం మొత్తాన్ని చిదిమేస్తారు, కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి పడేస్తారు. అమ్మాయిల్ని చంపేస్తారు, అండ్ వాళ్ళకి సంబంధించిన బ్రదర్స్ వాళ్ళని కూడా చంపేస్తారు. చూసిన డాక్టర్ని ఆఖరికి కాపాడడానికి డాక్టర్ని పిలుస్తారు, వాళ్ళే పిలుస్తారు. ఏమన్నా బతికితే బతికించండి అన్నట్టుగా. ఎందుకులే ఇన్ని బతికించను వాడిని కూడా మొత్తాన్ని చేసి డాక్టర్ ఏమైనా రిపోర్ట్ చేస్తాడేమోనని వాడి మీద కూడా ఏదో కేసులు వేసి జైలు వేయిస్తారు. అట్లాంటి పరిస్థితులు. ఆప్టిమిజం మీన్స్ హ్యావింగ్ హోప్ అండ్ బిలీవింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఏంటంటే ఎప్పటికైనా మంచి జరుగుతుందనే ఆశ ఆప్టిమిజం. మెనీ విక్టోరియన్స్ థాట్ సైన్స్, హార్డ్ వర్క్, ఎడ్యుకేషన్ కుడ్ క్రియేట్ ఎ బెటర్ వరల్డ్. ఇప్పుడు ఒకలాంటి జనాలు బయలుదేరారు. ఏంటంటే సైన్స్ ఉంది, బాగా పురోగతి సాధించింది, కష్టపడదాం, చదువుకుందాం, ఒక మంచి జీవితాలు ఉంటాయి అని నమ్మేటటువంటి ఒక తెగ బయలుదేరుతుంది. దే బిలీవ్ దట్ డిటర్మినేషన్ కుడ్ ఓవర్కమ్ స్ట్రగుల్స్. అంకిత భావంతో పనిచేద్దాం అనేసి. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్స్ యులిసిస్ ఎక్స్ప్రెసెస్ దిస్ ఐడియా యాజ్ హీరో కీప్స్ మూవింగ్ ఫార్వర్డ్ డిస్పైట్ డిఫికల్టీస్. యులిసిస్లో మనం చూస్తాం ఏంటంటే ఇతకా దేశపు రాజు ఉంటాడు, దేవతలతోనే పోరాడడానికి దిగుతాడు అనమాట. దేవుళ్ళు దేవతలు వీళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు, మనుషులు కూడా సైడ్లో అవుతారు. మన రామాయణం లాగే ఉంటుందన్నమాట. ఎవరైతే ఎత్తుకొని వెళ్తారో అట్లా రావణ యుద్ధం ఏదైతే ఉంటుందో అట్లానే ఉంటుంది. సైడ్లో అవుతారు, ఎవరు సైడ్లు తీసుకుంటారు, అట్లానే తీసుకుంటారు. ఇప్పుడు గెలిచినప్పటికీ ఇంటికి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ముసలోడు అయినప్పటికి కూడా లెట్స్ గో అన్నటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే ఏదో ఒకటి చేద్దాం, ఊరక ఖాళీగా కూర్చోవద్దు అనేసి అనమాట. రైటర్స్ ఆఫెన్ షోడ్ హౌ క్యారెక్టర్స్ అచీవ్ సక్సెస్ త్రూ ఎఫోర్ట్ అండ్ కరేజ్. ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకొని అచీవ్ చేయడం ఇవన్నీ చూపించారు రైటర్స్. However, some Victorians also saw the problem of society such as poverty and inequality. Still, literature often reflected a belief that improvement was possible. ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నాం ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో, ఇవన్నీ రాశారు. కానీ కొంతమంది మారిద్ది, ఏం పర్వాలేదు, మన రాతలు మారతాయి, తలరాతలు మారతాయి అని కూర్చున్నారనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆప్టిమిజం ఎంకరేజ్ రీడర్స్ టు బి స్ట్రాంగ్, హోప్ఫుల్ ఈవెన్ ఇన్ టఫ్ టైమ్స్. చాలా హోప్ఫుల్. కానీ ఓ పక్కన వీళ్ళు బాగానే రాస్తున్నారండి, మంచి జీవితం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, సూపర్ అనేసి. కానీ జనాలు చూసే లైఫ్ చూస్తే ఇంకా దరిద్రంగా ఉంది. దాంతో నిరాశవాదం కమ్ముకుంది. దాన్నే పెసిమిజం అంటారు. పెసిమిజం ఈస్ ద బిలీఫ్ దట్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ అండ్ మే నాట్ ఇంప్రూవ్. అరే జీవితం ఇంతేరా, ఎదగదు, ఏమీ లేదు, అయిపోయిందిరా. Some Victorian writers like Thomas Hardy, Return of Native, showed how fate and society control people's lives no matter how hard they'll try. ఎంత ట్రై చేసినా ఏమీ అవ్వదురా, ఆ మురిక్కొంటలో ఉన్నోడు మురిక్కొంటలో చావాల్సిందేరా అని చెప్పేటటువంటి ఇంకో వర్గం ఉంది. హిస్ క్యారెక్టర్స్ ఆఫెన్ స్ట్రగుల్ అగేన్స్ట్ బ్యాడ్ లక్ అండ్ అన్ఫేర్ రూల్స్. చట్టాలు చేసిద్ది ప్రభుత్వాలు, మన ఇంతే, మన బతుకులు ఇంతే. మెనీ విక్టోరియన్స్ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్ బికాస్ ఇండస్ట్రియలైజేషన్, వార్ అండ్ పావర్టీ. ఓ పక్క చూస్తే పారిశ్రామిక కన్నా, ఇంకో పక్క చూస్తే పేదరికం. ఎటూ తప్పించుకోలేడు మనిషి. ఆ గుంటలో పడి ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని బ్రతకడం తప్ప.
లిటరేచర్ రిఫ్లెక్టెడ్ దీస్ ఫియర్స్ షోయింగ్ అన్‌హ్యాపీ ఎండింగ్స్ అండ్ స్ట్రగుల్స్. ప్రతి దాంట్లో కూడా లిటరేచర్‌లో మనం చూసుకుంటే 'సన్స్ అండ్ లవర్స్' ఇట్లాంటివి మనం చూస్తే ఆఖరికి ఏం లేదు, ఏం ఉండదు, అంతా బూడిదే అన్నట్టుగా చూపించారు. వైల్ సమ్ బుక్స్ వర్ హోప్‌ఫుల్, అదర్స్ ఫోకస్డ్ ఆన్ పెయిన్ అండ్ డిసప్పాయింట్‌మెంట్. చాలా బాధలు ఇయన్నీ చూపించడం జరిగింది. పెసిమిజం ఇన్ విక్టోరియన్ లిటరేచర్ రిమైండెడ్ పీపుల్ దట్ లైఫ్ కుడ్ బి అన్‌ఫెయిర్ బట్ స్ట్రగుల్స్ వర్ పార్ట్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. కష్టాలు మనిషికేరా వచ్చేది, మనిషికి గాక ఇంకెవరికొస్తాయి అని చెప్పుకొని సర్ది చెప్పుకోవడమే మామూలు వంతయిందనమాట. లిటరేచర్ అండ్ సొసైటీ. ఒక పక్క సొసైటీ దారుణంగా పడిపోతుంది. కారణం ఇండస్ట్రియలైజేషన్. ఎందుకని? ఎంత కష్టపడినా గానీ ఏ రోజు కూలి ఆ రోజే. ఎళ్ళకపోతే లేదు. వీళ్ళకి గూడా ఏం జరిగిందంటే పారిశ్రామిక వాడల చుట్టూ ఈ ఏమంటారంటే మురికి వాడలు స్టార్ట్ అయినాయి. ఇయన్నీ గూడా లిటరేచర్ చూయిస్తుంది. అదిగో ఇలా జరుగుతుంది. రకరకాలుగా చూపిస్తుంది. డైరెక్ట్‌గా చెప్పడం గాదు. వీళ్ళ బతుకులు ఇలా ఉంటున్నాయనేసి. విక్టోరియన్ లిటరేచర్ రిఫ్లెక్టెడ్ సొసైటీస్ హోప్, స్ట్రగుల్స్ అండ్ చేంజెస్. మార్పులు చూపిస్తుంది, ఆశలను చూపిస్తుంది, పడే కష్టాలను చూపిస్తుంది. ఎమిలీ బ్రాంటే 'వెదరింగ్ హైట్స్' ఎక్స్‌ప్లోర్ లవ్ అండ్ క్లాస్ డిఫరెన్సెస్. ఇందులో గూడా ఎమిలీ బ్రాంటే రాసిన లో మనకి క్లాస్ డిఫరెన్సెస్ కూడా తెలుస్తాయి. వైల్ చార్ల్స్ డికెన్స్ 'ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్' షోడ్ ద ఇంపాక్ట్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్ లైక్ ఫ్రెంచ్ రివల్యూషన్ సొసైటీ గురించి తెలుపుతానే ఉన్నాయి. 'వెదరింగ్ హైట్స్‌లో' ఏమో క్లాస్ డిఫరెన్సెస్ వస్తాయి. మరి ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడకపోవడం ఎందుకంటే క్లాస్ డిఫరెన్సే. చివరికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు. అండ్ 'టేల్ ఆఫ్ టూ సిటీస్' హిస్టారికల్ నావెల్. ఫ్రెంచ్ రివల్యూషన్ ఎలా ఉండేది ఆ రోజుల్లో అది చెప్పడం జరిగింది. లిటరేచర్ హెల్ప్ పీపుల్ అండర్స్టాండ్ ద వరల్డ్ అరౌండ్ దెమ్, హౌ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఎఫెక్టెడ్ వర్కర్స్, హౌ విమెన్ ఫాట్ ఫర్ దేర్ రైట్స్ అండ్ హౌ సైన్స్ చేంజ్డ్ బిలీఫ్స్. టోటల్‌గా అండి డెవాస్టేషన్ అంతా ఎటు చూసినా నాశనమే. ఎందుకంటే పారిశ్రామిక విప్లవం చేతి వృత్తులను నాశనం చేసింది. జనాల్ని సిటీస్ వైపు పరుగులెత్తిచ్చింది. కూలీ నాలికి పని చేసుకుంటూ మురికివాడలో పనిచేసేటట్లు చేసింది. దాంతో మహిళలు తమ హక్కుల కోసం పోరాడడానికి ఇంక లాభం లేదని ముందుకు రావడం జరిగింది. ఓ పక్కేమో మతాన్ని కూడా మామూలు కాదు చెదలు బట్టిచ్చింది. సైన్స్ ఏదైతే చెప్పిందో ఇవాల్యూషన్ పరిణామక్రమం, డార్విన్ సిద్ధాంతం ఇది టోటల్ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో పెట్టేశారు. తినడానికి తిండి లేని సమాజాలు, తినడానికి తిండుండి ఇదేందిరా మనం నమ్ముతుంది కరెక్టే కాదా అని కన్‌ఫ్యూజన్‌లో ఉండేటటువంటి సమాజాలు కొన్ని. ఇంకొన్ని ఏందంటే పారిశ్రామికీకరణ ఏదైతే మెషిన్స్ ఉన్నాయో వాటిని తెచ్చుకొని, లోన్‌లు పెట్టుకొని, కొనుక్కొని పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టాలని ఉండేటటువంటి సమాజాలు కొన్ని. ఇట్లా ఉండిపోయినాయి. రిచ్ డిఫరెన్సెస్, క్లాస్ డిఫరెన్సెస్ వచ్చినాయి. స్టోరీస్ అండ్ పోయెమ్స్ వర్ నాట్ జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్. అసలు ఎంటర్‌టైన్‌మెంట్ కానే కాదు ఇప్పుడు. కథలు గానీ, లేదా పోయెమ్స్ కానీ. దే ఆల్సో క్వెషన్ ట్రెడిషన్, డిస్కస్ మొరాలిటీ అండ్ ఎంకరేజ్ ప్రోగ్రెస్. ఇప్పుడు సాంప్రదాయాలని క్వెషన్ చేసి, గతం నుంచి వస్తున్న వాటిని. అలానే నైతిక విలువల్ని కూడా క్వెషన్ చేసినియి. ఇలా బతుకుతుంటే నైతిక విలువలు ఏముంటాయి? అండ్ ప్రోగ్రెస్ ముందుకు వెళ్ళడానికి కూడా ఎంకరేజ్ చేసింది. విక్టోరియన్ లిటరేచర్ కనెక్టెడ్ డీప్లీ విత్ పీపుల్స్ రియల్ లైఫ్స్, మేకింగ్ ఇట్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్. కాబట్టి విక్టోరియన్ లిటరేచర్ ఏం చేసింది అంటే కింది స్థాయి ప్రజానీకంతో కూడా కలుపుకొని వెళ్ళింది. కింది స్థాయి వాడు కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు అనేది తెలియజేయడానికి సాహసించింది విక్టోరియన్ లిటరేచర్. అందుకనే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. స్కెప్టిసిజం అండి. అంటే విక్టోరియన్ ఎరా మొత్తం కూడా అనుమానంతో నిండిపోయింది. చెప్పుకున్నాం గదా! స్కెప్టిసిజం మీన్స్ క్వెషనింగ్ బిలీఫ్స్ అండ్ ఐడియాస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ దెమ్ వితౌట్ ప్రూఫ్. చార్లెస్ డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం. షో మీ ప్రూఫ్. ఎట్లానో చెప్పు అనేవాళ్ళు ఒక రకంగా అయితే, ఇక దేవుడి గురించి చెప్తే షో మీ ప్రూఫ్ అనేవాళ్ళు కూడా తయారయ్యారు. అంటే ప్రూఫ్ చూపించు. దేనికైనా ప్రూఫ్ చూపిస్తే నమ్ముతా. ఇప్పుడు డార్విన్ చెప్తున్నాడు కదా! ప్రూఫ్ చూపించమని ఎటు అడుగుతుంటే ఏదైతే రిలీజియన్ వీళ్ళు ఇన్నాళ్ళు నమ్మారో దాన్ని కూడా ప్రూఫ్ చూపించమని అంటున్నాను. మెనీ విక్టోరియన్స్ బిగాన్ టు డౌట్ రిలీజియన్, ట్రెడిషన్స్ అండ్ ఈవెన్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. అసలు జీవిత పరమార్థం అంటే నలుగురికి సాయం చేయడం ఇలాంటివి కొన్ని ఉంటాయి. మతం, కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. ప్రతి దాన్ని క్వెషన్ చేయడం మొదలుపెట్టారు. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్స్ ఇన్ మెమోరియం షోస్ ది స్ట్రగుల్ యాజ్ హి క్వెషన్స్ ఫెయిత్ బట్ స్టిల్ హోప్స్ ఫర్ ఆన్సర్స్. ఇన్ మెమోరియంలో కూడా టెన్నిసన్ అయ్యే కొన్నిసార్లు ఈ ఫెయిత్‌కి, హోప్‌కి మధ్యలో నలిగిపోయాడు. స్కెప్టిసిజం గ్రూ బికాస్ ఆఫ్ న్యూ సైంటిఫిక్ డిస్కవరీస్ అండ్ సోషల్ చేంజెస్. సైన్స్ అనేది
బాగా డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. మెషినరీ రావడం జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది రావడం జరిగింది. ఇంత జరుగుతుంది. భయంకరమైన మార్పు జరుగుతుంది. ఈ రిలీజియన్‌లో కూడా పెద్ద మార్పుకి నాంది అవుతుంది. సమ్ రైటర్స్ ఎక్స్‌ప్లోర్ దీస్ డౌట్స్ ఇన్ దేర్ వర్క్స్. ఇయన్నీ కూడా కొన్ని రచనల్లో చూపించడం జరిగింది. షోయింగ్ హౌ పీపుల్ స్ట్రగుల్ విత్ క్వెషన్స్ అబౌట్ గాడ్, డెస్టినీ, మొరాలిటీ, దేవుని గురించి, మొరాలిటీ, నైతిక విలువలు, ఆ తర్వాత విధి, ఇయన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇయన్నీ కూడా ఏందిది? కరెక్టేనా మనం అనుకుంటుంది? కరెక్ట్ రూట్‌లోనే ఉన్నామా? విక్టోరియన్ లిటరేచర్ ఆఫెన్ రిఫ్లెక్టెడ్ దిస్ అన్‌సర్టెనిటీ. అనిశ్చితి అండి. ఎక్కడ చూసినా అనిశ్చితి. ఎవడు ప్రశాంతంగా లేడు. షోయింగ్ బోత్ ఫియర్ అండ్ క్యూరియాసిటీ అబౌట్ ద అన్నోన్. తెలియని దాని గురించి తెలుసుకోవాలి అనేది కొంతమంది క్యూరియాసిటీ ఉంటే, కొంతమందికి భయంగా ఉంది. ఎటు పోయి ఎటొచ్చిద్దో, ఇప్పుడు దాకా నమ్మిన మతం అనేది తప్పేమో, లేదా ఈ సైన్స్ అనేది తప్పేమో, ఎట్లా, ఏంది, ఏం అర్థం కావట్లా. దిస్ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఇన్ఫ్లుయెన్స్ లేటర్ ఐడియాస్ ఇన్ ఫిలాసఫీ అండ్ లిటరేచర్. అయితే ఫిలాసఫీలో, లిటరేచర్లో చాలా మార్పులకి తర్వాత ఇది కారణమైంది. విమెన్ ఇన్ 19th century ఇంగ్లాండ్. విమెన్ ఇన్ విక్టోరియన్ ఇంగ్లాండ్ హ్యాడ్ ఫ్యూర్ రైట్స్ దాన్ మెన్. మనం అంతకుముందు చూసుకున్నట్లయితే మహిళలకి ఎక్కడ కూడా ఓటు హక్కు లేదు. చిన్నగా మొదట న్యూజిలాండ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత క్రమేణా వేరే దేశాలకు కూడా పాకింది. దే వర్ ఎక్స్పెక్టెడ్ టు మ్యారీ, రైజ్ చిల్డ్రన్ అండ్ మేనేజ్ ద హౌస్ హోల్డ్. ఎందుకు అలా అంటే మత కనుసన్నల్లో వీళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టించడం అండ్ ఇంటిని చూసుకోవడం, ఇదే వాళ్ళ బాధ్యత. ఎడ్యుకేషన్ కెరీర్స్ వర్ లిమిటెడ్ ఫర్ ఉమెన్. ఎవరో రాడికల్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కెరీర్ బిల్డింగ్కి ఎవరు ఆశపడలా. హౌ ఎవర్ సమ్ విమెన్ ఫాట్ ఫర్ ఇండిపెండెన్స్ అండ్ ఎడ్యుకేషన్. కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా మాకు స్వేచ్ఛ కావాలి, మరి ఎడ్యుకేషన్ ఉండాలి అని ప్రయత్నించారు. రైటర్స్ లైక్ ఎమిలీ బ్రాంటే, వెదరింగ్ హైట్స్ క్రియేటెడ్ స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ హూ ఛాలెంజ్ సొసైటీస్ ఎక్స్పెక్టేషన్స్. వెదరింగ్ హైట్స్ అనేది ఎమిలీ బ్రాంటే రాయడం జరిగింది. వీళ్ళంతా బ్రాంటే సిస్టర్స్ అనమాట. ఎమిలీ బ్రాంటే, ఇంకా బ్రాంటే సిస్టర్స్ ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా నావెల్స్ రాశారండి. ఎందుకు రాశారు అంటే ఈ పోయిటరీ ఏదైతే ఉందో అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ వీళ్ళు చదువుకోవాలి. నావెల్కి ఎటువంటి రూలు ఉండదు. కథలో గ్రిప్ ఉండాలంతే. అది రాసుకుంటా వెళ్ళిపోయారు ఈ బ్రాంటే సిస్టర్స్. వీళ్ళు స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అనమాట, బ్రాంటే సిస్టర్స్. విక్టోరియన్ లిటరేచర్ ఆఫెన్ షోడ్ ద స్ట్రగుల్స్ ఆఫ్ విమెన్. మహిళలు ఎన్ని బాధలకు గురవుతున్నారు. వీళ్ళకి ఆస్తి హక్కు లేదండి. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఒకతనికి ఇద్దరు కూతుర్లే అనుకోండి, వాళ్ళిద్దరికీ ఆస్తి దక్కదు. ఈ వ్యక్తి యొక్క అన్నకో తమ్ముడికో వెళ్ళిద్ది. అంతే తప్ప సొంతగా పుట్టిన వాళ్ళకి పిల్లలకు వెళ్ళదన్నమాట. అలాంటివి ఉండే. కాబట్టి ద డిజైర్స్ ఫర్ ఫ్రీడమ్, వాళ్ళకు కూడా స్వేచ్ఛ కావాలి. అండ్ దే రోల్స్ ఇన్ చేంజింగ్ వరల్డ్. ప్రపంచం మారిపోతుంది, భయంకరంగా మారుతుంది. ఒక పక్కన ఫ్రెంచ్ రివల్యూషన్, ఒక పక్కన ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇంకో పక్కన సైంటిఫిక్ రెవల్యూషన్. ఇన్ని రివల్యూషన్స్లో విమెన్ పాత్ర కూడా పెరుగుతోంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే మోర్ రైట్స్ ఫర్ విమెన్ ఇన్ ఎడ్యుకేషన్, మనం ఇంతకుముందు విండికేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ విమెన్ చూడడం జరిగింది. సపోర్ట్ ఆఫ్ అనమాట. తర్వాత వర్క్, ఓటింగ్, విమెన్స్ ఇష్యూస్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ విక్టోరియన్ లిటరేచర్. కాబట్టి మహిళల హక్కులు ఇవన్నీ కూడా విక్టోరియన్ లిటరేచర్ చాలా ఎక్కువైంది. మనం ముందే చూసాం ఎలిజబెతన్ టైంలో సింహాసనం మీద లేడీ కూర్చున్నంత మాత్రాన మిగతా ఎక్కడ సొసైటీలో లేడీస్ లేరు. కానీ విక్టోరియన్ ఎరా వచ్చేసరికి మారిపోయింది. థియేటర్స్లోకి వచ్చారు, విమెన్ ఇచ్చారు. ఇదండి టోటల్గా వచ్చేసి విక్టోరియన్ ఎరా గురించి. ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఒక పక్క మనుషుల్ని చిమ్మేస్తూ ఉంటే, సైంటిఫిక్ రివల్యూషన్, అదిగాక ఏదైతే చార్లెస్ డార్విన్ ఇవాల్యుయేషన్, థియరీ ఆఫ్ ఇవల్యూషన్ మనుషుల్ని ఇంకా భయంకరంగా ఆట ఆడుకుంది. ఎందుకంటే మతాన్ని ఢీకొట్టింది డైరెక్ట్గా. ఓ పక్క విమెన్ మాకు వర్క్ కావాలి అనుకుంటే ఉన్న వర్క్ ఫోర్స్కే వర్క్ లేక పని గంటలు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమాజాలు అవి. ఇదండి టోటల్గా మీకు ఐ కార్డ్స్. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ మొబైల్లో చూస్తుంటే ఐ కార్డ్స్ వస్తే, లేదా చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తే దాని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో పూర్తి అన్ని సెమ్ల లింకులు ఉంటాయి, అన్ని పేపర్ల లింకులు ఉంటాయి. లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీరు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 2 లింక్స్ని పొందవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.